హాయ్ అండి. వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ అండి ఛానల్. చూస్తున్నారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది వీటిని చూస్తుంటే. స్నాక్స్ రెసిపీ అన్నమాట. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. ముందుగా ఇవి బేబీ పొటాటోస్ అంటారు వీటిని. వీటితో మనము ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ తయారు చేసుకుందాము. ఇవి చిట్టి చిట్టిగా చాలా బాగుంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటాయండి. స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చు. మనము ఈరోజు స్నాక్స్ రెసిపీ ఈ వీడియోలో చూసేద్దామండి. ముందుగా వీటిని వాటర్లో వేసుకుని చక్కగా మట్టి అంతా పోయే విధంగా కడిగేసుకుందాము. ఫస్ట్ చిన్నపిల్లలకైతే బాగా ఇష్టపడతారు. పొటాటో అంటేనే పిల్లలు ఎక్కువ తింటారు. అలాగా ఈ చిట్టి చిట్టివి చూస్తేనే ఇంకా పిల్లలకి నోరు ఊరిపోతుంది అనమాట. పిల్లలు బాగా తింటారు వీటిని స్నాక్స్ లాగా. ముందుగా కుక్కర్లో వేసుకుని కుక్ చేసిన తర్వాత పీల్ చేసుకోవాలి. తొక్క మొత్తము పీల్ చేసిన తర్వాత ఇలాగా ఫోర్క్తో ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకున్నట్టయితే మనం వేసిన మసాలా వీటికి చక్కగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఈ పొటాటోస్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుని ఒక పాన్ పెట్టేసుకుని ఫస్ట్ ఆయిల్ వేసేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇంకా దీంట్లో పోపు గింజలు అలాంటివి ఏమీ అవసరం లేదు. మనము ఉడికించి పీల్ తీసేసి ఘాట్లు పెట్టుకున్న బేబీ పొటాటోస్ని ఈ ఫ్రై ప్యాన్లో వేసుకుని చక్కగా కలిపేసుకుందామండి. మనము గరిటె కూడా అవసరం లేదు. ఇలాగా టోస్ట్ చేసినట్టుగా కలిపేసుకుంటే చక్కగా ఫస్ట్ వీటికి పసుపు పడుతుంది. అలాగే మనం బాయిల్ చేసేటప్పుడు కుక్కర్లో కాస్త సాల్ట్ కూడా వేసుకోవాలి. అప్పుడు సాల్ట్ కూడా కొంచెం పడుతుందన్నమాట. ఇలా టోస్ట్ చేసిన తర్వాత కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాము. ఇలాగా టోస్ట్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయాలి. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఇలా రెడ్గా రావాలన్నమాట. తర్వాత లైట్గా గరం మసాలా వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ స్పైసెస్ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా వేసిన తర్వాత గరం మసాలా తర్వాత కారపొడి అండి. ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూను సరిపోతుంది. చాలా తక్కువ స్పైసెస్తో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని ఇలా టోస్ట్ చేసుకున్నట్టయితే సూపర్ హెల్దీ టేస్టీ బేబీ పొటాటో స్నాక్స్ రెసిపీ తయారైపోతుంది.